రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాం డిమాండ్ చేశారు. జగ్గంపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యాంగబద్ధంగా పదవి పొందిన చంద్రబాబు వైసీపీ సానుభూతి పరులకు మేలు చేసే పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని పేర్కొనడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమే అవుతుందన్నారు. ముఖ్యమంత్రి అంటే అందరివాడుగా ఉండాలని, కొందరివాడుగా కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాట్లాడుతున్నటువంటి మాటలని నేనైతే అనుకుంటా ఉన్నాను. కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇవ్వలేక రేపు ప్రొద్దుట ఇవ్వలేనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అర్హులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేర్చేసి మరి ఆయన సిరిజాగంగా ఈ పథకాలు ఇచ్చేటటువంటి ఆలోచన చేస్తున్నారేమో అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మరి ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, కూటమి పార్టీల అధికారం చలాయిస్తున్నటువంటి పరిస్థితి. అందులో జనసేన కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు వరకు మరి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు స్పందించలేదు? నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా ఓటేసినటువంటి వాళ్ళకి కానీ, కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ అర్హత ఉన్నా ఇచ్చేటటువంటి ఉద్దేశం లేదా? జనసేన పార్టీ కూడా, బీజేపీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా సమర్థిస్తున్నారా అని వాళ్ళు కూడా మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తాము, మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తూ రాజ్యాంగబద్ధంగా పదవులు పొంది రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు పాలన చేస్తూ ఉన్నప్పుడు మీరు పరిపాలన చేయడానికి మీకు అర్హత లేదు. ముందుగా చెబితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. లేదు, మీకు క్షమాపణ చెప్పేటటువంటి ఉద్దేశం లేకపోతే మీరు రాజీనామా చేసి మీ పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ ఒక్క నాయకుడు పరిపాలన చేసినా రాజ్యాంగాన్ని మించినటువంటి గొప్ప ధర్మశాస్త్రం ఇంకోటి లేదు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, అంగాలు ఏదైతే ఉన్నాయో అవి శాసనాలు చేసేటటువంటి శాసన నిర్మాణ శాఖ కానీ, దాన్ని అమలుపరిచేటటువంటి కార్యనిర్వాహక శాఖ కానీ, లేదా దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఉన్నటువంటి న్యాయశాఖ కానీ, ఈ మూడు శాఖలు రాజ్యాంగానికి బద్ధంగా నడాల్సిందే. మరి రాజ్యాంగబద్ధంగా మీరు ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రులు అయ్యి, మంత్రులు అయ్యి మరి ఈరోజు మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని మేము పార్టీల స్వామ్యం చేస్తాం, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, పార్టీ సానుభూతి పరులకు మాత్రమే మేము చేస్తామన్నది చాలా దురదృష్టకరమైన విషయం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త ఏం కాదు. అయితే ఈ రోజు మరింత బరిదగించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, గతంలో కూడా జన్మభూమి కమిటీలు పెట్టి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి మేలు చేసుకున్నారు. వాళ్ళ నాయకులు వాళ్ళు బాగుండడం అనేది ఈ రోజు సిద్ధాంతం కాదు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఎప్పుడు కూడా ఇది ఉండదు. కానీ ఇది మరింత బరిదగింపుగా ముందుకెళ్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టకరమైన విషయం. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రజలు కట్టేటటువంటి పనులు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పనులుగా ఉండి ఓటేసిన వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందినటువంటి ఓటర్లు కానీ మరి ఈరోజు మీకు ట్యాక్స్ కట్టాల్సినటువంటి పని లేదా? వాళ్ళు కడుతున్నటువంటి ట్యాక్సులతో కాదా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది? మరి వాళ్ళు ట్యాక్సులు కట్టాలి, కానీ మీరు ఏ రకంగానూ వాళ్ళకి లబ్ధి చేకూర్చు అనేటువంటి విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా చూడాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీ నాయకులు పథకాల ఎంపికలో ఎందుకు కీలక పాత్ర పోషిస్తారు? లబ్ధిదారుని ఎంపిక చేయడం, లబ్ధిదారుకి పథకాలు ఇవ్వడం బాధ్యత ఎవరిది? అధికారుల బాధ్యత. ఆ అధికారులను కూడా మీరు పనిచేయనివ్వకుండా మీరే ఎంపిక చేస్తారా? అర్హత జాబితాని మీరే తీస్తారా? అంటే మీరు ఇచ్చినటువంటి దాన్ని అధికారులు అమలుపరచాల్సినటువంటి పరిస్థితి ఉందా? మరి ఇన్ని రకాలైనటువంటి అనుమానాలు ఈరోజు రాష్ట్రంలో రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. మీరు ఏదేమైనప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు, రాజ్యాంగ విరుద్ధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా మీరు కనుక ఇలా కనుక వెళ్తే మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ పదవిలో కొనసాగడానికి మీకు ఏ విధమైన అర్హత లేదు. గొప్పగా మనం చెప్పుకోవడం కాదు, మన పాలనా విధానం ఆ విధంగా కనిపించాలి. మన విజనరీ అని మనం ప్రకటించుకోవడం కాదు, మన విజనరీగా మనం పరిపాలన కనిపించాలి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ మాట మాట్లాడిందో ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడుతూ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడకుండా మేము పథకాల అర్హత ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా ఇవ్వాలి,